అందరికీ నమస్తే. ఈరోజు ఒక దారుణమైన సంఘటన జరిగింది. ఏంటంటే వరకట్నం వేధింపులతో ఒక వివాహిత ఆత్మహత్య చేసుకుంది. అంటే లేటుగా బయటికి వచ్చింది. అంటే నిన్న సాయంత్రం 4 గంటలకి సూసైడ్ చేసుకుంటే ఇప్పుడు పోలీస్ స్టేషన్కి వచ్చి గొడవ చేస్తున్నారు. ఎందుకు అంటే వాళ్ళ తల్లిదండ్రులకు సుజాత అనే వ్యక్తి ఎవరైతే సూసైడ్ చేసుకున్నదో ఆ అమ్మాయి తల్లిదండ్రులకు అనుమానం వ్యక్తమవుతుంది. ఎందుకంటే ఇంతకు ముందు మేము కట్నం ఇచ్చి పెళ్లి చేసినప్పటికీ ఇంకా వరకట్నం కోసం ఇంకా వేధిస్తూనే ఉన్నారు అని చెప్పేసి అంటే అంటున్నారు. అయితే అదే ఆరోపణలతో ఇక్కడికి పోలీస్ స్టేషన్కి వచ్చారు. ఈ పోలీస్ స్టేషన్లో ఇప్పుడు ప్రస్తుతం గొడవ అయితే జరుగుతుంది. అంటే మా పిల్లకి న్యాయం జరగాలి అని చెప్పేసి వాళ్ళ పేరెంట్స్ కానీ వాళ్ళ అక్క చెల్లెళ్ళు కానీ వాళ్ళ రిలేటివ్స్ అందరు ఇక్కడ ధర్నా చేస్తున్నారు. మార్నింగ్ నుంచి అంటే దాదాపు 12 గంటల నుంచి ఇక్కడ ధర్నా చేస్తూనే ఉన్నారు. ఇప్పుడు ప్రస్తుతం హయత్ నగర్ పోలీస్ స్టేషన్లో ఇదంతా జరుగుతుంది. ఎందుకంటే ఇదంతా జరిగింది హయత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోనే. అయితే వీళ్ళని అడిగి తెలుసుకుందాం అసలు ఏం జరిగింది, అసలు ఎలాంటి సిచ్యువేషన్లో ఆమె ఊరేసుకోవాల్సి వచ్చింది. ఎందుకు అంటే వాళ్ళ చుట్టాల మాటల ప్రకారం ఇంట్లో ఎవరు లేని టైంలోనే అత్తగారింట్లోనే ఉన్న సమయంలోనే ఒంటరిగా ఉండి అంటే ఇంతకు ముందే అంటే తనను కొడుతున్నారు, తనని చంపేస్తారు అని చెప్పేసి తల్లిదండ్రులకు ఫిర్యాదు కూడా చేసిందంట. కానీ వీళ్ళు అంటే సర్దుకోవాలి అంటే యూజువల్గా తల్లిదండ్రులు చెప్పే మాటలే చెప్పి ఉంటారు అని చెప్పేసి అంటున్నారు. సో వాళ్ళని అడిగి తెలుసుకుందాం ఏం జరిగింది అనేది. రండి చూద్దాం ఏం జరిగింది, అసలు ఏ సిచ్యువేషన్లో ఇలా జరిగింది. వరకట్నం ఇయ్యలేము అని ఆ పిల్లకు సంవత్సరం నుంచి బాధ పెట్టుకుంటా వచ్చిర్రు. మిరపపొడి వేసి కొట్టింది. తమ్ముళ్ళు ఎవరన్నా చిన్నమ్మ పెద్దమ్మ తమ్ముళ్ళు ఎవరన్నా పోయినా కానీ నువ్వు ఖరాబ్ చేసిపోయినావా, మా ఇల్లు ఖరాబ్ చేసిరు, మా మంచితనంగా తీసుకుపోలేవు, మాకు అమ్మాయికి తీసుకుపోయి ఏమేమి చేపించుకొచ్చినావు అని సంవత్సరం నుంచి శిక్ష పెట్టుకుంటావు అన్నది. శిక్ష పెట్టుకుంటావంటే ఆ అమ్మాయి భరించలేక మళ్ళా ముగ్గురు కలిసి అంట కొట్టి చంపి మళ్ళా ఊరి వేసుకొని వచ్చిందని మళ్ళీ మంచిగా చెప్పి బాడీకి మంచిగా పండబెట్టి వాళ్ళే వాట్సాప్లో మళ్ళీ పంపిరు. అంటే వాళ్ళే చంపి ఉంటారు, వాళ్ళే వాట్సాప్లో పంపిరు. ఎవ్వరు లేవు, మేము మాకెవ్వరికి చెప్పలేము. వాట్సాప్లో వాళ్ళ గ్రూప్ లో పెట్టింది. మళ్ళీ వేరే ఇంట్లో వేసి బట్టలన్నీ తర్వాత వాట్సాప్ ఇచ్చిందంట. అంత మళ్ళీ వాళ్ళ ఊరోళ్ళకే ఇచ్చింది. వాళ్ళ ఊరోళ్ళకి ఇస్తేనే మా తండ్రుల పండి మాకు తెలిసినాయి. సుజాత వాళ్ళ అత్తమ్మ ఇచ్చింది. మళ్ళీ వేరే ఎవరు ఇవ్వలే. వాళ్ళ వాళ్ళ అత్తమ్మ ఇస్తేనే వాళ్ళ అమ్మకు నాయనకు అక్క చెల్లెలు అందరికి తెలిసింది అక్క మేడం. పోలీసులు ఏమంటున్నారు? పోలీసు ఏం న్యాయం చేస్తలేడు మాకు. నిన్న సాయంత్రంకి వెళ్ళి ఇంట్లో ఆకలి కొని దుప్పకొని కడుపు కట్టుపోయింది. మాది శమం వాళ్ళే తీసుకొచ్చారు. ఏడ పారేసిరో ఏం వాళ్ళు తిన్నారు మాకు తెలియదు. శమం ఇప్పుడు దాకా చూడలేము మేము. మాకేం న్యాయం చేస్తలేరు పోలీసులు. ఊర్లకెళ్ళి వచ్చిందాకా మా పిల్ల కూడా లేదు, ఆ శమం కూడా లేదు. ఇప్పుడు దాకా చూపియలే. వాళ్ళు ఎక్కడ దాకా వచ్చినాం కదా ఇంటి దాకా. వీళ్ళ అమ్మ ఉంది, నాయన ఉంది, కన్నోళ్ళు చిన్నప్పుడు పెంచిన వాళ్ళు ఉండరు కదా పాలు పోసి. వీళ్ళకు చూపిద్దాం, సైన్ అయినా పెట్టిద్దాం, ముఖమైనా చూపిద్దాం. ఈ టైం వరకల్లా నిన్న 4 గంటలకు జరిగిన విషయం ఈ టైం వరకల్లా ఏ శమం దొరికేలా ఏం లేదు. చిన్న పాప 5 ఏళ్ల పాప ఉంది, పాప లేదు, అది లేదు, బాడీ లేదు, ఏం లేదు మేడం. అస్సలు చూపి ఇప్పుడు దాకా పోలీసు వాళ్ళకి సార్ చూపిర్రి, మా పాపకు చూపిర్రి, మా బిడ్డకు చూపి, తల్లి తండ్రి కాలు మొక్కుతురు. నేను పోలీసు వాళ్ళు మాకు మీదనే దాడికి తీస్తుర్రు. చూపిస్తాం అమ్మ, గంటకు చూపిస్తాం, 2 గంటలకు చూపిస్తాం అంటుర్రు. కానీ ఇప్పుడు దాకా దీక్ష చేసినా మాకు చూపిస్తలేరు, ధర్నా చేసినా దిగలేరు. మా దిక్కు ఎవరు న్యాయం చేస్తలేరు మేడం. మాకు కూడా ఎస్టోళ్ళం, మేము లమ్మడోళ్ళం, మాకెవరు న్యాయం చేస్తలేరు. వీళ్ళదేం సాగదు, అది ఏం చెయ్యదు, వీళ్ళ నడవదు, ఎస్టోళ్ళకి ఎవరు ఏం ఎక్కడ నడవదు అని మా మీద ధర్నాకు వచ్చి పోలీసు వాళ్ళు అందరూ మేము ధర్నా చేసినా మాకు అస్సలు పట్టించేటోళ్ళు ఎవరు లేరు. ఎంత ఏడ్చినా 2 ఎకరాల భూమి అమ్మింది మా ఏరాలు. 2 ఎకరాల భూమి అమ్మి ఇంత బిడ్డ కూడా బంగారం లెక్క బిడ్డ ఉంది. వేరే వాళ్ళ దగ్గర సంబంధం చేద్దామంటే కూడా అత్తమ్మ ఆడబిడ్డ, సొంత ఆడబిడ్డ జాబ్ వాళ్ళు వస్తే కూడా నీ ఎండి లెక్క మా బిడ్డ ఉంది, మా ఇంట్లో తిరిగినా చాలు, కష్టం చేయకుండా నీ ఇవ్వాలని ఆడబిడ్డ కాలు వేలు మొక్కి తీసుకుపోయింది. తీసుకోపోతే పర్వాలేదు, తల్లి తండ్రి ఇల్లు ఎందుకు మర్చిపోతా, నడవడం కూడా అవుతుంది. సొంత తమ్ముని బిడ్డ కొడుకుకే ఇచ్చింది మా. అయితే నడవడం తల్లి తండ్రి మాటలు ఎందుకు వదలాలి, నడవాలి తల్లి మాట, ఇళ్ళ వాళ్ళ దూరం దారి నడవాలని మా అక్క కూడా వదిలేసింది ఇచ్చేద్దామని. పిల్ల కూడా ఒప్పింది ఇచ్చేద్దామని. ఒప్పేసరికి మళ్ళీ ఇవాళ 1.5 సంవత్సరం అయింది మేడం. 1.5 సంవత్సరం అవుతుంది. 1.5 సంవత్సరం పిల్ల 5 ఏళ్ళ పాప ఉంది. అయితే ఇప్పుడు చిన్న చిన్న కొట్లాడ మంచి జరుగుతాయి కదా, ఇప్పుడు జరుగుతాయి మంచిగా అవుతాయి. ఒక రోజు చెప్తాం మేడం, మేము ఎప్పుడు చెప్తాము అనుకున్నాం, ఎప్పుడైనా మంచిగా అవుతారులే ఏం చేద్దామని. మళ్ళీ పిల్లగాడు మంచిగా ఉండరా అంటారు, ఆమెనే అంటది. మళ్ళీ
అయితే మంచినీడు అనుకున్నాం కానీ మళ్ళీ శిక్ష అయి మళ్ళీ చంపి బూడిదలకు చంపి మళ్ళీ చేసి అప్పుడు శమం కానొచ్చింది మాకు. శమం కూడా కాని రాలే. శమం ఇప్పుడు శమం లెక్క మా ఫోన్ల. ఇప్పుడు గొడవలు అవుతున్నప్పుడు అంటే అమ్మ నాకు గొడవలు అవుతున్నాయి కొడుతున్నారు అని చెప్పేసి ఇప్పుడు అన్నారు ఓ మస్తు సారి అన్నారు, మస్తు సారి శిక్ష పెట్టిరు. పాపకు ఇగో గొంతు విసికేసేసింది, కారం పొడి వేసింది కళ్ళలా. అందరం పోయిరు, శిక్ష చేసి వచ్చిర్రు, తిట్టి వచ్చిర్రు. ఇంటికాడ పోయి తిట్టికాడ ఇక బుద్ధి వస్తుందేమో, ఇంకా ఏమో వదిలే వాళ్ళే మంచిగా అవుతారు అని అనుకున్నాం. బిడ్డలు మా యారాలకి 5 బిడ్డలు అందరు దూరంకేమి దగ్గర వాళ్ళకే ఇచ్చింది. అందరు మంచినే ఉండ్రు. సొంత తమ్మునే బిడ్డనేమో కొడుకే ఉండని ఇవి అనుకుంది. ఇది కూడా సావుకే దగ్గర అయింది మేడం. ఏం సావుకే దగ్గర చేసి ఏం తప్పు చేసింది మా బిడ్డ అది చూపియాలి కదా. ఏం తప్పు చేసింది. మనుషులు గొడవలైనప్పుడు వెళ్ళి మాట్లాడలేదు ఎప్పుడు? ఏం నార్మల్గా గొడవ చేసేది. ఎక్కువ శిక్ష కట్నం తోట పెద్ద గొడవ కాలే. ఈ నార్మల్ గా గొడవ చేసేది మంచిగా అవుతారేమో అనుకున్నాం. కానీ ఇప్పుడు చంపినాక తర్వాత మళ్ళీ ఇంట్లో బట్టలు బాసాలు అన్ని పక్క ఇంట్లో వేసి తర్వాత వాట్సాప్ ఏం తప్పు చేసింది మా బిడ్డ అంటున్నాం. కావాలంటే మీ పైసలు 1కి 2 ఇస్తా అంటుందంట మేడం. ఇప్పుడు ఆమె 1కి 2 ఇచ్చేస్తా అంటుందంట. ఏ ధైర్యం తోటి ఇస్తుంది? ఎవరి ధైర్యం తోటి నీకు ఇంత బలం వచ్చింది? అది మాకు చూపియాలి. కట్నం వద్దు ఏమొద్దు మేడం, నువ్వు బయటికి రావంటున్నాం. నువ్వు కట్నం వద్దు ఏమో 1కి 2గా 4 ఇచ్చినా ఏమొద్దు మేడం, నువ్వు బయటికి రా. మా బిడ్డ ముఖం చూడం, నీ ముఖం చూసి వెళ్ళిపోతాం మేము అంటున్నాం. మేము అత్తమ్మ భర్త ఇక్కడే ఉన్నారా? అత్తమ్మ భర్త లోపలనే ఊర్రు. ఏమంటారు? పోలీస్ స్టేషన్లో లొంగిపోయింది. ఆమె మంచిగా దాపనే కూర్చున్నది, మా కడుపు కాలిపోయింది. పోలీసు వాళ్ళకు ఇవ్వచ్చు మరి. పోలీసు వాళ్ళు ఎందుకు మాకు ధర్నా మాకు ఎందుకు మాట్లాడతలేరు మరి? మా దిక్కు ఒక్కరు కూడా మాట్లాడతలేరు. మాకు ఏం న్యాయం చేస్తలేరు. వాళ్ళకి కూర్చోబెట్టి ఫోన్లు మాట్లాడిపిస్తున్నారు. కొడుకులు వేస్ట్. ఏమన్నారు? కూర్చోబెట్టి ఫోన్ మాట్లాడిపిస్తారా వాళ్ళకి? వాళ్ళిద్దరికి లోపల ఉన్న వాళ్ళకి ఫోన్ మాట్లాడిపిస్తారా? వాళ్ళు ఫోన్ మాట్లాడి అందరికి వాళ్ళు ఉన్న వాళ్ళందరికీ గ్రిప్ లో పెట్టుకుంటున్నారు. వాళ్ళకి ఫోన్ మాట్లాడిపిస్తారా మీరు? మీ సరౌండింగ్ లో ఉండి ఫోన్ మాట్లాడిపిస్తారా వాళ్ళకి మీరు? వాళ్ళకి బిర్యానీలు టిఫిన్లు పెడతారా మీరు? అన్ని పెడుతున్నారు, బ్రేక్ఫాస్టులు లంచ్లు. అంటే మీకు కూతుర్లు లేరా? పోలీసు వాళ్ళకు బిడ్డలు లేరా? న్యాయం ఉండదా? చేసినట్టు మీరు అంటున్నారా? 100% మడ్డే. ఆ పిల్లకు పెళ్ళైనప్పటి నుంచి టార్చరే. అత్త టార్చర్, మొగుడు టార్చరు, ఆడపడుచు వాళ్ళ హస్బెండ్ టార్చరు, ఆయన పెద్ద కొడుకు వాడు వాళ్ళ ఏమంటారు మర్ది టార్చరు, అందరు టార్చరే. మొత్తం కుటుంబం మొత్తం టార్చరే. పిల్లని ఇయ్యమంటే ఇంటికి వచ్చి కాలు పట్టుకొని మరి పెళ్లి చేసుకున్నారు. చంపేద్దామని పెళ్లి చేసుకున్నారు వాళ్ళు. ఎన్ని రోజులైంది పెళ్ళై? మే 6 కి పెళ్ళైంది 2023. ఇప్పుడు 24, 1 year 3 months అవుతుంది. అంతే 5 months బేబీ చూపిస్తలేరు. ఏంటో రీజన్ తెలియదు. బేబీని చూపిస్తలేరు. అమ్మాయిని చంపేసి వాళ్ళ ఇంట్లో ఉన్న ఫ్రిడ్జ్, అల్మారీ, ఏమంటారు టీవీ ఎవరైనా వేరే వాళ్ళ ఇంట్లో షిఫ్ట్ చేస్తారా మేడం? చేస్తారా? నువ్వు చంపలేదు, నువ్వు ధైర్యంగా ఉండాలి. అవన్నీ నువ్వు వేరే వాళ్ళ ఇంట్లో ఎట్లా షిఫ్ట్ చేస్తావా? ఒక గిన్నె లేదు, ఒక చెంబు లేదు, అవన్నీ నువ్వు వేరే వాళ్ళ ఇంట్లో ఎట్లా షిఫ్ట్ చేస్తావా? నువ్వు చంపలేదు, నువ్వు చంపితే ధైర్యంగా మా ముందర ఉండాలి. ఇప్పుడు ఏమంటుందంట తెలుసా? మేము లోపల పోయినాం, నేను కూడా పోయి అడిగినా. అయితే ఎట్లా చంపారు, ఏం చేస్తారు, మరి ఏమైనా న్యాయం ఉందా అంటే ఏం చేసుకుంటారో చేసుకోపోండి అంటుందట. అది ఏం చేసుకుంటారో చేసుకోపోండి అంటుందంట లోపల. అంటే ఆమె చాలా ధైర్యంగా ఉంది. ఏం చేసుకుంటారో చేసుకోపో అంటే మనం ఏం చెయ్యలేమా? ఇప్పుడు మాకేం న్యాయం లేదా? ఇప్పుడు మీకు న్యాయం జరిగే అంటే చేసే అవకాశం ఉందా లేదంటారు? ఇక్కడ అస్సలు లేదు, అస్సలు 100% లేదు. ఏం చేస్తాం? మేము ఇక్కడే చచ్చిపోతాము అందరం. ఆమెనైనా చంపేస్తాం, లేకుంటే మాకు న్యాయమైనా కావాలి. ఎవరు చేస్తారో మీరే చేయాలి. న్యాయం పోలీసు వాళ్ళు చేస్తారా, మీడియా వాళ్ళు చేస్తారా? మా పిల్లతో పాటు ఆమెనైనా చంపేస్తాము, లేదంటే మేమైనా చచ్చిపోతాము. లేకుంటే మాకు అవసరం లేదు. న్యాయం 100% కావాలి ఏదో ఒక విధంగా. ఇప్పుడు ఏ ఊర్లో జరిగింది ఇదంతా? ఇది బంజారా కాలనీలో జరిగింది. బంజారా కాలనీ వాళ్ళు కూడా అంటున్నారు ఆమెనే చంపేసిందని, చిన్న పిల్లలతో సహా అంటున్నారు. ప్రతి ఒక్కరు టార్చర్ అని, ప్రతి ఒక్కరు. అంటే అది ఏమంటారు, బాబుకి పెళ్ళి ఎందుకు చేయాలి? మమ్మీ నీ కొడుకుతో సంసారం చేసుకోవాలి.
కొడుకుతో సంసారం చేసుకోవాలమ్మా. నువ్వు పెళ్లి చేసి ఒక ఇంటి ఆడబిడ్డని తీసుకొచ్చి టార్చర్ పెట్టి, అలాంటప్పుడు ఎందుకు మనకి కొడుకుకి పెళ్ళము పిల్లలు? నీ మొగుడుతో నిన్ను మొగుడు బాగాలేకుంటే నీ కొడుకుతో సంసారం చేసుకొని పిల్లల్ని కనాలి. కొడుకు పాప ఎక్కడుందో మాకు అసలు చూపిస్తలేదు, ఎవ్వరికి లేదు. ఆ పాపను కూడా చూడలేదు మేడం. అయితే ఆ పాపని ఇప్పుడు మా ఆడపడుచుని చంపేసినారు. ఆడపడుచుని చంపేసినాక ఇన్ఫర్మేషన్ చెప్పాలి కదా. ఇప్పుడు మేము ఫ్యామిలీ మెంబర్స్, మాకు ఇన్ఫర్మేషన్ చెప్పాలి. మేము వచ్చేంత వరకు బాడీని అయితే షిఫ్ట్ చేయరు కదా ఎక్కడికైనా. పోలీసు వాళ్ళు కూడా చెయ్యరు. మా పర్మిషన్ లేకుండా ఎట్లా హాస్పిటల్ తీసుకెళ్ళారు వాళ్ళు? ఏ రీజన్తో తీసుకెళ్ళారు? విత్ ఇన్ సెకండ్లో మేము వస్తూనే ఉన్నాము. మేము విలేజ్లో ఉన్నాము, విలేజ్ నుంచి రావాలి కదా. మేము ఎంతసేపు ఉంటే ఎంతసేపు శవాన్ని ఆ ఇంటి ముందర ఉండాలి కదా. మేము ఎవ్వరు లేని పోలీసు వాళ్ళు ఇట్లా తీసుకొస్తారు అంటే పోలీసు వాళ్ళు కన్నారు ఆ పాపని ఎట్లా తీసుకొస్తారు? ఆ పోలీసు వాళ్ళు ఆ పాపని ఎట్లా తీసుకొస్తారు? మాకు కావాలి న్యాయం కావాలి. న్యాయం ఎవరు చేస్తారో తెలియదు మేడం. మాకైతే న్యాయం కావాలి. చంపేస్తాం ఆమెను, వదలము. మీరైనా చంపండి, మేమైనా చంపేస్తాం. ఆమె చంపాలి అయ్యా, అసలు మాకు కావాలి న్యాయము. చూసారు కదా, అంటే ఎంత దారుణమైన పరిస్థితి ఉంది అంటే ఇక్కడ అంటే చనిపోయిన వ్యక్తిని అసలు తల్లిదండ్రులకు కుటుంబ సభ్యులకు అప్పజెప్పకుండా అంటే అనుమానం ఉన్న వ్యక్తులతోనే ఇప్పుడు లోపల అంటే మాట్లాడుతున్నారు. వాళ్ళకి ఇంకా టిఫిన్లు బ్రేక్ఫాస్ట్లు కూడా ఇస్తున్నారు అని చెప్పేసి. అంటే పొద్దున్న నుంచి వీళ్ళే కదా ఇక్కడ కూర్చున్నది, వీళ్ళకి అన్ని తెలుస్తుంటది. అలాంటిది ఎందుకు పోలీసులు ఇంత అంటే వాళ్ళని ఎందుకు కాపాడుతున్నారు, వీళ్ళని ఎందుకు ఇంట్లో విస్మరిస్తున్నారు అని చెప్పేసి వీళ్ళ ఆవేదన. ఎందుకు అంటే పొద్దున్న నుంచి ఇక్కడ ధర్నాలు చేస్తున్నారు, దీక్షలు చేస్తున్నారు, అయినప్పటికీ వీళ్ళని పట్టించుకోకుండా వీళ్ళని సముదాయించే పరిస్థితి ఇక్కడ ఉంది. అయితే వీళ్ళకు న్యాయం జరగాలి అంటే అసలు ఎవరు చేస్తారు? పోలీసులను వీళ్ళను అసలు లోపలికి కూడా రానివ్వట్లేదు అని చెప్పేసి అంటున్నారు. మరి ఎలా జరుగుతుంది అనేది చూడాలి. ఎందుకు అంటే ఇక్కడ రాజకీయ నాయకులు ఉన్నారు, కార్పొరేటర్లు ఉన్నారు, కానీ వీళ్ళెవరు అట్లీస్ట్ రెస్పాండ్ అవ్వాలి. ఎందుకంటే పోలీసులు రెస్పాండ్ అవ్వకపోతే ఇక్కడ ప్రజాప్రతినిధులే రెస్పాండ్ అవ్వాలి. మరి వీళ్ళైనా వెళ్ళాలి, లేకపోతే వాళ్ళైనా వెళ్ళాలి. కానీ ఇక్కడ ఏం జరుగుతుంది అనేది చూడాలి. చూద్దాం నెక్స్ట్ ఏం జరుగుతుంది అనేది.